వరుణ్ చక్రవర్తి ఇప్పుడు భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. 33 ఏళ్ల వరుణ్ 4-5 ఏళ్ల కిందట వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. అతడు మిస్టరీ స్పిన్నర్. అతడు బంతిని సంధించే విధానాన్ని పసిగట్టం బ్యాటర్కు అంత తేలిక కాదు. చేతి నుంచి వదిలిందే ఆలస్యం, మెలికలు తిరుగుతుంది. ఐపీఎల్ కోల్కతా నిరుడు ఛాంపియన్గా నిలవడంలో వరుణ్ది కీలక పాత్ర. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం సృష్టిస్తున్నాడు. క్రికెటర్ కావాలని చాలా మంది చిన్నప్పటి నుంచే కలలు కంటారు. అందుకోసం గ్రౌండ్లో శ్రమిస్తుంటారు. కానీ క్రికెట్లోకి వరుణ్ చక్రవర్తి మాత్రం 26 ఏళ్ల వయసులో ఆడటం ప్రారంభించారు. 32 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోనికి వచ్చాడు. 33 ఏళ్ల వయసులో వన్డేలోకి వచ్చాడు. ఇప్పుడు అతడు ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెట్టే వరుణాస్త్రంగా మారాడు. ఆగస్టు 29, 1991న కర్ణాటకలోని బీదర్లో జన్మించిన వరుణ్ చక్రవర్తి ఆర్కిటెక్ట్ ఉద్యోగం వదిలి క్రికెటర్లోకి వచ్చాడు. అయితే వరుణ్ అసలు లక్ష్యం క్రికెటర్ కాదట. మొదట్లో ఆర్కిటెక్ట్ లేదంటే సినిమా డైరెక్టర్ కావాలని కలలు కన్నాడు. అతడికి సూపర్ స్టార్ తలపతి విజయ్ అంటే చాలా ఇష్టం. దాంతో సినిమాల్లోకి రావాలని అనుకున్నాడట. కానీ అనూహ్యంగా క్రికెటర్గా మారి సంచలనం సృష్టిస్తున్నాడు. దేశవాళీలో తమిళనాడుకు ఆడతాడు. వరుణ్ చక్రవర్తి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే నేహా కడేకర్ అనే భార్య, ఆత్మన్ అనే కుమారుడు ఉన్నాడు. వరుణ్, నేహా కడేకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరు 2 ఏళ్లు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వీరు 2020లో పెళ్లి చేసుకున్నారు.